పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి తీవ్రవాదులు, అలాగే ఆ తీవ్రవాదుల్ని నడిపించే అధికారులు, తీవ్రవాదులకు వెన్నుదన్నుగా నిలిచేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పొలిటీషియన్లు పోతూ ఉన్నారు కదా. అనుకోకుండా అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తి వస్తున్నాడు, కాల్చి పడేస్తున్నాడు. అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తి వస్తున్నాడు, కిడ్నాప్ చేసి పట్టుకుపోతున్నాడు, ఆ తర్వాత వాళ్ళ మృతదేహాలు దొరుకుతున్నాయి. దీని గురించి అమెరికా కంప్లైంట్ చేసింది ఆ మధ్యన పాకిస్తాన్. నీ దేశంలో ఉన్నదానికి మేమేం చెప్తాం రా పమ్మన మంది అమెరికా. ఎందుకంటే వాళ్ళు ఎవరు సాధారణ పౌరులు కాదు, తీవ్రవాదులు. తీవ్రవాదులు కాదని చెప్పి చెప్పగలదా? ఎందుకంటే అమెరికాకి తెలుసు వాళ్ళు తీవ్రవాదులని. అంటే ఇప్పుడు అమెరికాకి సామాన్య పౌరులు అని చెప్తే అది నమ్మదు. అంటే తీవ్రవాదుల్ని ఇచ్చినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. ప్రపంచానికి వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు తీవ్రవాదులు అన్న నిజం తెలుస్తుంది. కాబట్టి నోరు మూసుకు కూర్చుంటోంది, స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటోంది. ఇప్పుడు లేటెస్ట్గా మరొక నాయకుడు ఎవడంటే వీడు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి కమాండర్ని పాకిస్తాన్లో కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇది తాజాగా మరొకసారి ప్రపంచవ్యాప్త చర్చనీయాంశం అవుతుంది. భారతదేశానికి సంబంధించి అజిత్ దోవల్ వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి డిఫెన్స్లో అఫెన్స్, మన రక్షణ విధానం కోసం ఎదురుదాడి చేసేటటువంటి వ్యూహం అన్నటువంటి చర్చ నడుస్తుంది.